జనరల్‌గా చాలామంది అబ్బాయిలు పాపము అంగం యొక్క వంకరగా అయిపోయింది, బెండ్ అయింది, కర్వ్స్ ఉన్నాయని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ వంకర 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేంటంటే మొదటి నుంచే ఉంటుంది. కానీ మనం గమనించము. యుక్త వయస్సు వస్తేనే మనకు అంగం గట్టి పడితేనే తెలుస్తుంది కాబట్టి దీన్ని కంజెనిటల్ కర్వేచర్ అంటారు. రెండవది ఏదో ఒక కారణం చేత అది ఏదైనా ట్రామా అయ్యుండొచ్చు, లేదా నేనెప్పుడూ చెప్తూ ఉంటాను ఒక అక్వైర్డ్ కండిషన్ పెరోనిస్ డిసీజ్ అని. దానివల్ల ఒక కాల్సిఫైడ్ ప్లాక్ ఉండిపోయి అప్పుడు కూడా వంకరగా ఉంటుంది. అయితే కారణం కంజెనిటల్ ముందు నుంచి ఉండొచ్చు, లేదా మీ యుక్త వయసు వచ్చిన తర్వాత రావచ్చు. కారణం ఏదైనా దయచేసి అనవసరంగా దానికి ట్రీట్మెంట్ అంటూ తీసుకోవద్దు. మరి ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి మీకు అనుమానం రావచ్చు. జనరల్‌గా బుక్స్ అన్నిట్లో ఏమంటారంటే 30 డిగ్రీస్ కంటే ఎక్కువగా బెండ్ అయితేనే సర్జరీ చేయించుకోండి. అది వాస్తవం. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏమంటే మీరు సర్జరీ అది 30 డిగ్రీస్ ఉందా, 20 డిగ్రీస్ ఉందా, 10 డిగ్రీస్ ఉందా అనేది ఇంపార్టెంట్ కాదు. ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఏమంటే మీరు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మీరేమన్నా ఇబ్బంది పడుతున్నారా? ఆ యాంగిల్‌తో, ఆ కర్వేచర్‌తో, లేదా మీ పార్ట్నరు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను సాటిస్ఫై కాలేకపోతున్నాను అని ఆవిడ నుంచి కంప్లెయింట్ వచ్చిందా? అప్పుడు మాత్రమే ఒకవేళ మీకు 30 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నా కూడా సర్జరీ చేయాలి. కొంచెం కర్వేచర్ 5-10 డిగ్రీస్ 90% అబ్బాయిలకు ఉంటుంది కాబట్టి దయచేసి వాటికి ఎయిదర్ సర్జరీ రూపంలో కానీ లేదా ఏదో మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది అనుకోవడం సరికాదు.